వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గెలవటం ఒకెత్తైతే దశాబ్దాల పాటు అధికారాన్ని ప్రజాదరణను కాపాడుకుంటూ అజేయుడుగా నిలవటం మరో ఎత్తు. సరిగ్గా ఇదే బాటలో పయనిస్తూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 4 దశాబ్దాల పాటు చట్టసభల్లో గంభీర స్వరమై వినిపిస్తూ ఏకంగా 4 ముఖ్యమంత్రుల వద్ద విశ్వసనీయమైన మంత్రిగా 20 ఏళ్లు పనిచేయడం ఆయనకే చెల్లింది. గురువారంతో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకోవటమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసి తుమ్మల అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా తుమ్మల పొలిటికల్ కెరీర్ ని ఒక్కసారి పరిశీలిద్దాం. తుమ్మల రాజకీయ ప్రస్థానం విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పిలుపుతో మొదలైంది. 1982లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1983లో తొలి ప్రయత్నంలో ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయలేదు. 1985లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1986లోనే ఎన్టీఆర్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన పరిపాలనా దక్షతను చాటారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాంలోనూ కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించారు తుమ్మల. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2023లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన నేడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో వ్యవసాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అంటే కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక దార్శనికత కలిగినటువంటి ఇంజనీర్ అని అంటుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ మనం చూస్తున్న సీతారామ భక్త రామదాసు వంటి భారీ ప్రాజెక్టులు ఆయన పట్టుదలకు నిదర్శనాలు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ వైరాల్ లింక్ కెనాల్ నిర్మించడం, మంచుకొండ ఎత్తిపోతల పథకం వంటివి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాయి. అలాగే మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి, హై లెవెల్ వంతెనలు, నేషనల్ హైవేల నిర్మాణం వెనుక తుమ్మల కృషి ఎంతో ఉంది. కేవలం రోడ్లు వేయటమే కాదు, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల సంక్షేమం కోసం తుమ్మల పడే తపన ఆయన్ను పామాయిల్ కూరియర్ గా మార్చింది. నాడు ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలి పామాయిల్ మొక్కను నాటించి నేడు తెలంగాణను పామాయిల్ సాగులో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆయన పడ్డ శ్రమ సామాన్యమైనది కాదు. అందుకే ఆయన్ను కేవలం ఒక మంత్రిగా కాకుండా రైతుల పక్షపాతిగా ప్రజలు గౌరవిస్తారు. అయితే రాజకీయాలలో ఎత్తుపల్లాలు సహజం. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో తుమ్మల కూడా ఎన్నో కఠినమైన సవాలు ఎదుర్కొన్నారు. కానీ ఆయనలోని క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత ఆయన ఎల్లప్పుడూ అజేయుడుగా నిలబెట్టాయి. ఒకే వ్యక్తి 4 దశాబ్దాల పాటు ప్రజల ఆశీర్వాదం పొందటం, అగ్ర నాయకత్వాల మన్ననలు అందుకోవటం సామాన్యమైన విషయం కాదు. 3 విభిన్న మనస్తత్వాలున్న ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి టీంలో పిల్లర్ గా నిలబడటం ఆయనకే సాధ్యం.